అది అంటే నిరుద్యోగులకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారు ఈ 5 ఏళ్ళు? ఇండస్ట్రీలు ఏమన్నా తెచ్చి దానివల్ల ఏమన్నా ఉపాధి కల్పించడం, ఇండస్ట్రీలు తెస్తారని గ్యారంటీ ఇచ్చారు కదా టీడీపీ హయాంలో. ఇండస్ట్రీలు వస్తాయి అనుకుంటున్నాం. అంటే యువత ఎక్కువ శాతం ఇంజనీరింగ్ సైడ్ మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది రాష్ట్రంలో అది కూడా అంటున్నారు. గత 20 ఏళ్ళకి అదే జరుగుతుంది కదా. నిజమే కదా, గత 20 ఏళ్ళకి అదే జరుగుతుంది కదా. బెంగళూరు, హైదరాబాద్ అంటూ వెళ్తున్నారు తప్పితే ఆంధ్రాలో ఎవరు ఉంటున్నారు? హైటెక్ సిటీ అనేది రావాలి, హైటెక్ పరంగా అనేది డెవలప్ అవ్వాలి కదా ఆంధ్ర. మరి ఈ 5 ఏళ్లలో ఏమన్నా చేస్తారేమో చూడాలి. లాస్ట్ 5 ఇయర్స్ అనేది 10 ఇయర్స్ నుంచి ఏమీ లేదు. ఈ 5 ఏళ్లలో ఏమైనా జరిగిద్దేమో చూడాలి. జరుగుతుందని నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నా అయ్యిద్దని. చూడాలి ఎంతవరకు జరిగిద్ది అనేది. నిన్న బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కదా 15,000 కోట్లని. చూడాలి ఇప్పుడు ఆ 15,000 కోట్లని ఎలా ఉపయోగిస్తారనేది. అంటే 15,000 కోట్లతో రాష్ట్రం అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఉందంటారా? గత ప్రభుత్వం లాగానే నిధులు దారులు మళ్ళించే అవకాశం ఉందంటారా? పాస్ట్లో 5 ఇయర్స్ ఇచ్చారన్న, కొంతవరకు చేశారన్నారు. ఈ 5 ఇయర్స్లో కంప్లీట్ అయితేనే నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు వస్తారనేది డిపెండ్ అవుతుంది. ఈ 5 ఇయర్స్ బేస్ చేసుకుంటారు జనాలు. ఈ 5 ఇయర్సే వాళ్ళకి బేస్మెంట్ అవుతుంది ఎవరికైనా సరే. ఈ 5 ఇయర్స్ డెవలప్ చేసేదాన్ని బట్టే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ కలవటంపై మీ అభిప్రాయం ఏంటి? ఎన్డీఏ గవర్నమెంట్ అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఉపయోగించుకునే దాని మీద ఉంటుంది. చేస్తారనే నమ్ముతున్నాను నేనైతే. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలన్నీ వారు 90% పనులు పూర్తి చేసే అవకాశం ఉందంటారు. చేస్తారని నమ్ముతున్నాను. ఆల్రెడీ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారికి పౌర సరఫరా శాఖ ఇచ్చారు. ఇప్పుడు ఆయన 99% చేస్తున్నారు. అది మూవీస్లో చూపించినట్టు చేస్తున్నారు. ఆయన అయితే నిత్యం తిరుగుతూనే ఉంటున్నారు కదా, అది రేషన్ పంపిణీ గురించి. చేస్తారనే నమ్ముతున్నాను నేనైతే. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల మీద కానీ లేదంటే రేషన్ పంపిణీ విధానం పైన కానీ ఉక్కుపాదం మోపుతున్నారు నాదెండ్ల మనోహర్ గారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయనే ఇన్స్పిరేషన్ అనుకుంటున్నాను నేను. మిగతా వాళ్ళకు కూడా అదే ఆయనే ఇన్స్పిరేషన్ అనుకున్నా. మూవీస్లో చూపించినట్టు అర్జున్ గారిలా చేస్తున్నారు. ఒకే ఒక్కడు సినిమాలో ఉంటారు కదా, అలా చేస్తున్నారు ఆయన. అదే ఆయనే ఇన్స్పిరేషన్ అనుకుంటున్నాను నేను. నిమ్మల రామానాయుడు గారన్నా నాకు ఈయన నాదెండ్ల మనోహర్ గారన్నా ఇష్టమే. ఒకప్పుడు కేతిరెడ్డి ఇష్టపడేవాడిని, ఇప్పుడు వీళ్ళు. అలా నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు ఇష్టం అంటే ముఖ్య కారణం ఏమని చెప్తారు? నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు కదా ఆయన. ఎక్కువ అవినీతి ఎక్కడ జరుగుతుందన్న మొన్న చూశారు, ఏదో షాప్లో అవినీతి ఉందని షాప్నే సీజ్ చేశారు కదా. అవినీతిని చూస్తేనే ఊరుకోవట్లేదు ఆయన. ఏదైనా సరే నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు కదా. అలా ఉంటే బాగుంటుంది. ఎవరైనా సరే ఎవరి శాఖలకి వాళ్ళు న్యాయం చేస్తే బాగుంటుంది. అంటే కూటమి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఇలాగే ఉండబోతుందంటారా? అవసరం జరిగే అవకాశం ఉందంటారా? ఏమో, నాదైతే నేను చెప్పలేను. జరిగేదాన్ని బట్టి పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో ఎవరని చెప్పలేం కదా. వచ్చే పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. నేను ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రపతి పాలన తీసుకొస్తానని జగన్ గారు అన్నారు కదా, దాని మీద అవి ఒకప్పుడు వాళ్ళు చేశారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మేము చేస్తామని అంటున్నారు. టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఉంటున్నారు ఎవరికి వాళ్ళు. ఒకప్పుడు వాళ్ళ హయాంలో దాడులు మా మీద జరిగినాయి, అందుకనే మేము చేస్తున్నాం అంటారు. వీళ్ళు పోలీస్ యంత్రాంగం కొంతమంది దాడులే జరగలేదు, తక్కువే జరిగినాయి అని వాళ్ళు ఒకలా ఆరోపిస్తున్నారు. 26 హత్యలు జరిగినాయి అని. 26, 25 ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ 16 హత్యలు జరిగినాయని నిన్న ట్విట్టర్లో ట్వీట్ వేశారు. అది అంటే నెల రోజుల పాలనలోనే రావణ కష్టం వచ్చేసారు. 36 హత్యలు జరిగినాయి రాష్ట్రంలో, ఒక జులై మంత్లోనే అని చెప్పేసి అంటున్నారు. అలాగే కార్యకర్తలు దాడి చేసుకుంటున్నారు. వాళ్ళ మనస్పర్ధల వల్ల మరి వాళ్ళకే తెలియాలి కార్యకర్తలకి. ఇంకా చాలే. అంటే అసెంబ్లీకి వెళ్ళబడిద్దని జగన్ గారు ఎగ్గొట్టేందుకే ఇలా ఢిల్లీ వెళ్ళారని చెప్పేసి అధికార పక్షం ఆరోపిస్తున్నారు. అది ఆరోపణలు అనేవి జరుగుతూనే ఉంటాయండి. ఇప్పుడు దాన్ని మనం ఇలా తీసుకోలేము. అసెంబ్లీకి రాకుండా ఉంటారు కదా వాళ్ళైనా, అసెంబ్లీకి వస్తూనే ఉంటారు. అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారు జగన్ గారు? వస్తారు అసెంబ్లీ. ప్రతిపక్షం వాళ్ళే కదా, వాళ్ళు రాకపోతే అలా అంటే ప్రతిపక్ష హోదా లేదు కదా, కల్పించాలంటున్నారు. ఇంకా వచ్చిన ఎమ్మెల్యేలతో అయినా ఆయన వస్తారు, రాకుండా ఎందుకు ఉంటారు? ప్రతిపక్షం అనేది ఉండాలి కదా ఎవరికైనా. అంటే ఈసారి మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? అయితే ఈ గవర్నమెంట్లో ఏమన్నా మైనస్లు అయితే వాళ్ళకి ప్లస్ అవుతుందన్న. ఈ గవర్నమెంట్ అంతా నార్మల్గానే ఉంటే వాళ్ళకి మరి చెప్పలేం. అంటే తప్పు ఆమె జరిగినా కానీ ఆమె కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాని మీద ప్రతి నాయకుడు ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం ఎవరైనా. ఇది చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అంటారు కదా. ప్రతి వాళ్ళు అలా ఉంటే బాగుంటుంది.